ముఖ్యమంత్రిగా నా అంత పాలన నా అంత గొప్పగా ఎవడు చేస్తలేడని మాట్లాడతాడు. నోరిప్పితే అబద్ధాలే. ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లిలో ఆగస్టు 20, 2024 నాడు ఇట్లాంటిదే ఒక బ్లాస్ట్ అయింది. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 20, 2024 నాడు అనకాపల్లిలో ఒక బ్లాస్ట్ అయి 17 మంది చనిపోయారు, కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ ప్రభుత్వం 3 రోజుల్లో ₹1 కోటి వాళ్ళకి ఇచ్చి చేతిలో పెట్టింది. తీవ్రంగా గాయపడితే 50 లక్షలు ఇచ్చింది. తక్కువగా గాయపడ్డ వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇచ్చింది. 3 రోజుల్లో అందరికీ డబ్బులు ఇచ్చారు. ఇక్కడ నెల రోజులైంది కదా, నెల రోజులైనా ఎందుకు పట్టించుకుంటలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి? తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి ఇక్కడ కూడా 50 లక్షలు ఇవ్వండి, 25 లక్షల రూపాయలు తక్కువగా గాయపడ్డ వాళ్ళకి ఇవ్వండి, చనిపోయిన కుటుంబాలకు వెంటనే ₹1 కోటి ఇవ్వండి. అసలు నువ్వు ఇస్తావా, కంపెనీ ఇస్తుందా, ఎవరిస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎన్ని రోజుల్లో ఇస్తారు? ఒక దశ దిశ లేకుండా పోయింది. ఎవరు పట్టించుకోరు, ముఖ్యమంత్రి పట్టించుకోడు, కార్మిక మంత్రి పట్టించుకోరు, ఎవరు కూడా పట్టించుకోక వాళ్ళు అనాథలైపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది.